సార్ నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తాను, 15 రోజుల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి. మీరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ ఫాలో డే 1 నుంచి సార్ ఆంధ్రలో వాతావరణం మారిపోయింది, బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏందో అసలు పెద్ద సైతాన్ వెళ్ళిపోయిందా అన్నట్టుగా మనసులు హాయిగా ఉన్నాయి, రోడ్లు కూడా అసలు ప్రశాంతంగా చాలా హాయి కనపడుతున్నాయి సార్. బరువు తగ్గింది. నేను ఈ ఊర్లో ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన, ఎవరు కూడా అమ్మో ఎవరు చూస్తారో, ఎవరు ఫోటోలు తీస్తారో, ఎవడు బెదిరిస్తాడో, ఎవడెక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడో, ఏ కారణం చేత ఇంట్లో మీద పడతాడో, ఎవరి పేరు మీద కేసులు పెడతారో, ఎవరి పేరు మీద బెదిరిస్తాడో, ఎవడు మమ్మల్ని ఏం చేస్తాడో అని బిక్కు అని బతికేటువంటి ఆదోని ప్రజలకు స్వేచ్ఛనివ్వాలనుకున్నారు. గెలిచిన మరుసటి రోజు నుంచి స్వేచ్ఛనిచ్చారని మీరు అనుభవిస్తున్నారా అని అడుగుతా ఉన్నారండి. డెఫినెట్ గా ఈ ఆదోని ప్రజలు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రాత్రి పగలు అనక నేను కష్టపడతా ఉన్నాను, మీరందరూ చూస్తా ఉన్నారు. నేను తిరగనేటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు అయితేనేమి, రాష్ట్ర మంత్రులు అయితేనేమి, సెక్రటరియట్లు అయితేనేమి, సీఎం అయితేనేమి, ఎక్కడ పోయినా సరే నాదోని చెప్తా ఉంటే వాళ్ళు కూడా ఆఫీసర్లు వాళ్ళు మంత్రులు అయితే పులకరించిపోతా ఉన్నారు. ఏమయ్యాను వీటిని పట్టుకున్నాను ఈ ఆదోని గురించి, చేస్తాం లేబ్బా ఏదో ఒకటి అనే పరిస్థితిలో అందరూ కూడా మంత్రులంతా కూడా చెప్తా ఉంటే నాకు కూడా ఆశ. ఎందుకంటే పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయినట్టు ఈరోజు చూస్తాను. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన నిద్రపోయి ఉంటాడు, ఖజానా ఖాళీ అయ్యడాన్ని చూసి నిజంగానే ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎంతగా దుర్వినియోగం చేయొచ్చు అని. రాష్ట్రాన్ని నడపాలంటే అప్పు తేవడం తప్ప వేరే మార్గం లేదు అనే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం అంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో. అందువల్లే ఖర్చు ఎక్కువగా లేనటువంటి కార్యక్రమాలు చేయండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ఆయన. ఇంకా ఆలోచన చేయండి ఏ పరిస్థితి ఉందని. అప్పటికి కూడా ఏదో ఒకటి, మొన్న నేను మీకు అందరికీ తెలిసి ఇక్కడ నాకు చాలా రిక్వెస్ట్లు వస్తాయి. ఇప్పుడు ఆ పిల్లడు అక్కడ నిలబడుకోన్నాడు, 100% చూడండి వాడు హాస్టల్ కోసం వచ్చింటాడు. ఆ పిల్లడు నాకు ఆడబిడ్డలు 2 వచ్చినారు నాకు నీ కళ్ళ ముందు. ఆడబిడ్డ హాస్టల్ కోసమే వచ్చినావా అంతే అయిపో. నాకు చూడంగానే నాకు రోజు 10 మంది వస్తారు ఇలా. ఆడబిడ్డలు ఎవరన్నా తల్లిదండ్రులు తీసుకొచ్చినారు అంటే ఒంటరి మహిళ బిడ్డను తీసుకొని హాస్టల్లో చేర్చాలి సార్, సీట్లు అయిపోయినాయి అని వస్తారు. నాకు నిజంగా బాధేసింది. మీరు చూసింటారు, నేను బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడ అడిగాను, ఇక్కడ వార్తలను పిలిచి అడిగాను ఏమైనా చేస్తే సార్ ఏమి మా చేతిలో ఏమి లేదన్నారు. జిల్లా అధికారులను అడిగాను, వాళ్ళు కూడా సార్ అసలు ₹1 డబ్బులు లేవు సార్ మన దగ్గర అన్నారు. నేరుగా విజయవాడకు పోయినాను, మంత్రి లేడు, ఇంకా లాభం లేదని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి కూర్చున్నా. సార్ అక్కడ పిచ్చులు ఊడిపోతున్నటువంటి హాస్టల్ సార్, బీసీలకు ఎవరికి ఇబ్బంది అండి, ఇక్కడంతా వలసపోతామన్నారు. వలస అయిపోవాలంటే ఆ బిడ్డలు ఎక్కడో చోట హాస్టల్లో వదిలిపోవాలనుకుంటారు. 3-4 నెలలు పోవాలంటే పిల్లలు తీసుకుపోతే చదువు ఉండదు. బయట ఎక్కడన్నా పెట్టాలంటే ఆడబిడ్డలు భయపడతారు, బంధువుల దగ్గర కానీ ఎక్కడ కానీ భయపడతారు. సో హాస్టల్ సేఫ్ అనుకుంటారు. దయచేసి నాకు హాస్టల్ శాంక్షన్ చేయండి అంటే ఎదతుమలంలో ఉన్నటువంటి 30 మంది అంటే 120 శాంక్షన్ ఉంది అక్కడ, 30 మంది అక్కడ జాయిన్ అయినారండి అంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన అప్పటికప్పుడు నేను టేబుల్ మీద నేను వదలని చెప్పినాను. నేను నాకు టీ పెట్టండి, టీ తాగి ఇక్కడే కూర్చుంటాను, మీరు నాకు ఏదో ఒకటి చేస్తే తప్ప పోను. నేను నా ఊర్లో జనాల మొహం చూడలేను. నేను ఉట్టి చేతులతో నా ఊర్లో పోయి ఏం చెప్పుకోవాలా నేను అంటే ఆయన గట్టిగా నవ్వుతా నాకు టీ ఇచ్చినాడు. 1/2 గంటలో ఫోన్లు చేసినాడు. పెద్దమూలంలో ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో పూర్తిగా సరిగా సదుపాయాలు లేదు, దాన్ని ఆదోనికి షిఫ్ట్ చేయండి, ఫుల్ స్ట్రెంత్ 130 తీసుకోండి ఈ సంవత్సరం నుంచి అని చెప్పి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినాడు ఆయన. నేను కారులో ఆదోని చేరుకునే లోపల జిల్లాకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. 2 రోజుల్లోనే హాస్టల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, కనీసం 150 మంది పిల్లల్ని హాస్టల్లో చేర్చుకునే పరిస్థితులు. ఈ రకంగా కష్టపడతా ఉన్నాను నేను మీకు ఏదైతే మాట ఇచ్చినానో రాత్రి పనులు నా కోసం కాదు, ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాను సార్. నేను కూడా 2 రోజులు రిలాక్స్ అవ్వచ్చు, ఎన్నికలైన తర్వాత నాకు కుటుంబం ఉంది, వాళ్ళతో హాలిడేకి పోవాల్సి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకుని నాకు ఇక్కడ పని మొదలవ్వాలా అని చాలా సీరియస్ గా పని చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి దీవెనలు కావాలి, మీ అందరి విష్ కావాలి, మీరందరూ సహకారం కావాలి. తప్పనిసరిగా నాకు ఇంకొక మొన్న నాయుడు గారి స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా గట్టి పట్టుదలతో మన ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచన చేస్తా ఉన్నా.
అక్కడ బిడ్డలు నలుగురే టీచర్లు ఉన్నారు సార్. నలుగురు టీచర్లు ఉంటే సుమారుగా ముగ్గురు పిల్లలు నేనే సన్మానం చేశాను, 3 మెడల్స్ ఇచ్చినాను. ఆ ముగ్గురు కూడా 550 దాటి మార్కులు తెచ్చుకున్నారు. నాకు అర్థం కాల ఎట్లా తెచ్చుకున్నారు వీళ్ళు అని అర్థం కాల. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో 40 మంది స్టూడెంట్లు 60 మంది స్టూడెంట్లో పెట్టి రాత్రి పగలు 10 మంది టీచర్లు ఎంట పడితే కూడా ఆ మార్కులు తేవాలంటే తలప్రాణంతో వస్తుంది వాళ్ళకి. అట్లాంటిది నలుగురు టీచర్లు 800 మందికి పాఠాలు చెప్తా 550 మార్కులు ఎలా వస్తాయి? అక్కడ కదా ఈ హెడ్ మాస్టర్ గొప్పోడు అన్నా నేను.